హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది నా డే రొటీన్ లైఫ్. ఇది చూడండి, మార్నింగ్ నేను 6 AM డ్యూటీకి వెళ్తాను ఇంటి దగ్గర నుంచి. ఇదంతా మా ఇంటి దగ్గర ఉన్న ఏరియా. ఇది మార్నింగ్ 6 AMకి వచ్చేసి మెట్రో స్టేషన్కి వెళ్తాను. 6:15 వరకు చేరుకుంటాను. 6:15 చేరుకొని 6:15 లోపలికి ఎంటర్ అవుతాను. ఒక్కోసారి 6:20 వరకు లోపల ఎంటర్ అయిపోయి 6:20కి మెట్రో ఉంటుంది. ఎవ్రీ 4-5 మినిట్స్కి మెట్రోస్ ఉంటాయి. సో 6:20 మెట్రో పట్టుకొని తర్వాత నేను డైరెక్ట్ బుర్జుమాన్ స్టేషన్ నుంచి మన బిజినెస్ బే స్టేషన్ వరకు మెట్రోలో వెళ్తా. ఇది వచ్చేసి నేను ఉండే ఏరియా బుర్జుమాన్ స్టేషన్. సో ఇదంతా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ నుంచి పైకి వెళ్తాను అట్లా మెట్రో. ఇది లోపల చాలా అండర్ గ్రౌండ్, ఎంత అంటే చాలా కిందికి ఉంటుంది. సో ఇప్పుడు మేము పైకి వెళ్తున్నా. ఇదంతా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. ఇదంతా చాలా పెద్ద ఉంటుంది అండర్ గ్రౌండ్, మంచిగా ఉంటుంది వ్యూ కూడా. ఇదంతా లోపలికి నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నట్లు వీడియో వెళ్తురు మంచిగా ఉన్నది. మంచిగా ఎండ వచ్చింది అప్పుడే. ఇది వచ్చేసి షేక్ జాయిద్ రోడ్డు. దీని పక్కన ఉన్నది ఇట్లా ఉంది చూడు, మన అరబిక్ లెటర్స్ తోటి. ఇది వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం. ఈ మ్యూజియం చాలా మంచిది, లేటెస్ట్ మ్యూజియం ఇది. మొన్న నేను పికాక్ వీడియో తీసినా కదా, దాని పక్కకే పోయినట్టు పికాక్ వీడియో కూడా దీని వెనకాల ఉంటుంది. పికాక్ పార్క్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద స్కై స్కాపర్సు. ఇదంతా షేక్ జాయిద్ రోడ్. ఈ వ్యూ కోసము ఈ పక్కన ఉన్న మెట్రో ప్లస్ ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఆ రోడ్ మీద వెళ్తారు. ఆ రోడ్ కూడా చాలా పెద్ద రోడ్డు. ఎవ్రీ అవర్ 4000 వెహికల్స్ ఫర్ అవర్ రన్ అవుతుంటాయి. మళ్ళీ ఇది వచ్చేసి నెక్స్ట్ మన బుర్జ్ ఖలీఫా దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా బుర్జ్ ఖలీఫా దగ్గర ఉన్న వ్యూ ఇది. ఇక్కడ పక్కకు రైట్ది ఒకటి యూనిక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది రైట్ సైడ్లో మీరు చూసుకుంటే. ఈ ముందర వచ్చేసి ఇది అడ్రస్ హోటల్. ఇది షిప్ లెక్క ఉంది చూడు పైన, సేమ్ మన సింగపూర్లో ఉంటుంది సేమ్ షిప్ లాగా అట్లనే. సో ఇవన్నీ బిల్డింగ్స్ చూడండి, మొత్తం అద్దాలతో ఉంటాయి బిల్డింగ్స్ మొత్తం. వాళ్ళు ఎట్లా చేస్తారంటే కట్టేటప్పుడే, కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే అద్దాలు పెట్టేస్తారు వాళ్ళు. కలర్లు విలర్లు ఏం కాకుండా కానీ అద్దాలు పెట్టేస్తారు బయట. సో ఇదైతే లెఫ్ట్ సైడ్లో మన షిప్ బిల్డింగ్ ఉంది కదా, అది కంప్లీట్ అయిపోయింది 1 year బ్యాక్. ఇప్పుడే మెట్రో స్టేషన్ వచ్చింది, మన బుర్జ్ ఖలీఫా మెట్రో స్టేషను. ఇక్కడ మన దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా. ఇక నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బిజినెస్ బే స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ దగ్గర ఒక అప్రాక్సిమేట్లీ మనకు ఒక 15 minutes పడుతుంది మన బుర్జుమాన్ నుంచి బిజినెస్ బేకి. ఇదంతా బ్యాక్ సైడ్ స్కాపర్స్ ఉన్నాయి కదా, అవన్నీ బిజినెస్ బే. ఇది వచ్చేసి బిజినెస్ బే మెట్రో స్టేషను. నేను మంచిగా ముందరనే కూర్చున్నా. సో మెట్రో స్టేషన్ వచ్చేసింది, నేను ఇక దిగుతున్నా. ఇది నేను కూర్చున్న వచ్చేసి గోల్డ్ క్లాసు. దీంట్లో ఎవరైనా నాన్ గోల్డ్ క్లాస్ వాళ్ళు ఎక్కిరనుకో 100 dirhams ఫైన్ పడుతుంది. సో వాళ్ళు మధ్య మధ్యలో వచ్చుకుంటా చెకింగ్ చేస్తారు. కార్డ్ని ఇట్లా స్కాన్ చేసుకుంటారు. సో అందులో స్కాన్ చేసినప్పుడు నీ కార్డు ఇట్లా సిల్వర్ ఉందనుకో, వాళ్ళు నీకు 100 dirhams ఫైన్ ఇస్తారు. 100 dirhams ఫైన్ అంటే నార్మల్గా ఇంటికాడ ఒక 2500 రూపీస్ దాకా అవుతాయి. 2300 నుంచి 2500 దాకా అవుతాయి. ఇది వచ్చేసి మన బిజినెస్ బే మెట్రో స్టేషన్ పైననే. మెట్రో ఒక 4-5 secondsలో క్లోజ్ అయిపోతుంది. ఇక లిఫ్ట్ని పట్టుకొని నేను కిందికి వచ్చేసిన. మెట్లతోటి కూడా రావచ్చు, కాకపోతే కొంచెం టైర్డ్ అయిపోతామని చెప్పేసి నేను మెట్ల మీదకించి రాలేదు, లిఫ్ట్లోనే వచ్చిన. ఈ లిఫ్ట్లకించి వెళ్ళిపోయి మళ్ళీ మన కార్డు పెట్టేయాల. కార్డు పెట్టేసి ఎగ్జిట్ అయిపోవాలా. మళ్ళీ మనకు 6 dirhams కట్ అవుతాయి ఈ గోల్డ్ క్లాస్ తోటి. నార్మల్ నల్ కార్డ్ ఉంటుంది సిల్వర్ కలర్ది, అది 3 dirhamsలో వచ్చేది. ఈ గోల్డ్ కార్డ్ వచ్చేసి 6 dirhams. మళ్ళీ ఈ నుంచి నేను ట్యాక్సీ తీసుకొని ఇక ట్యాక్సీలో డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఇది వచ్చేసి మన బిజినెస్ బే నుంచి ట్యాక్సీ తీసుకున్నా. ఇదంతా అల్సఫా ఏరియా. ఇది ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి నేను డైలీ సైకిల్ మీద కూడా పోతా. కాకపోతే ఈరోజు కొంచెం నేను బిజీ ఉండే, సో ఆఫీస్ వచ్చేసింది. ఆఫీస్ ఏరియా ఇదంతా. ఇక లోపల ఉంటే ఇట్లా మంచిగా మాలు, బ్యాంక్స్, క్యారీఫోర్, సూపర్ మార్కెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, మంచి మంచి షాపులు ఉంటాయి లోపల. ఇదంతా మా హాస్పిటల్కి ఎంట్రన్స్ అన్నట్లు ఇవి. అంత ముందు మీరు చూస్తే హాస్పిటల్ వ్యూ చాలా బాగుంటుంది, లగ్జరీ ఉంటుంది హాస్పిటల్. ఇదంతా మెయిన్ హాలు. ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉంటుంది, చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది మెయిన్ హాల్ ఇది. ఈ కొన నుంచి ఆ కొన దాకంటే చాలా పెద్ద ఉంటుంది. 6:59 అవుతున్నది. పంచిన్ చేస్తాను నేను, బయోమెట్రిక్ పంచిన్ ఉంటుంది. సో కరోనా ఉన్నప్పుడు మనకు అప్పుడు ఎట్లుంటుందంటే ఫింగర్ ప్రింట్స్ లేకపోతుండే, డైరెక్ట్ ఫేస్ రీడింగ్ ఉంటుండే. ఇది వచ్చేసి రిస్ట్రిక్టెడ్ ఏరియా నాది. సో అది కొంచెము రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ వీడియో పెట్టరాదు లోపల ఏంది ఏం కథ అనేది. సో వీడికి రాగానే చేంజింగ్ రూమ్లో మన డ్రెస్ చేంజ్ చేసుకొని
ఇక్కడ స్క్రబ్ సూట్ ఉంటుంది, స్క్రబ్ సూట్ వేసుకొని మన డ్రెస్ ఎక్కడ మన ఇంటికి నుంచి వచ్చేటి అన్నీ బట్టలు తీసుకురాదు లోపలికి, ఎందుకంటే ఫారెన్ బాడీ కదా. ఇక మార్నింగ్ రాగానే ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. అట్లు కాఫీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాఫీ లేకపోతే మనకు ఇబ్బంది అవుతుంది మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ 5-10కి అట్లా లేస్తాను నేను, సో నిద్ర కూడా. ఇక డైరెక్ట్ అబుదాబి పోవడానికి ప్లాన్ చేసినాం. సో అబుదాబి పోవడానికి ప్లాన్ చేస్తే ఇక్కడ పెట్రోల్ బంక్ ఇది, పెట్రోల్ కొట్టించుకొని అబుదాబి స్టార్ట్ అయిపోయింది జర్నీ 7:50 AM. ఈ అబుదాబి చేరుకోవాలంటే ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది. మేము ఇప్పుడు ఫాస్ట్ లైన్లోనే వెళ్తాం. ఈ ఎల్లో కలర్ సాలిడ్ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫాస్ట్ లైన్. దీంట్లో 140 స్పీడ్ వెళ్ళచ్చు మనం. 140 స్పీడ్ కంటే తక్కువ వేసుకోవాలనుకుంటే సెకండ్ లైన్స్ నుంచి వెళ్ళాలి. అక్కడ రోడ్డు ఏదో ఇబ్బంది ఉందంట, సో వాళ్ళు మెన్షన్ చేసారు. ఇది వచ్చేసి సైడ్కి ఒకటి మాస్క్ కనబడ్డది అబుదాబి ఎంట్రన్స్లో. ఇది మళ్ళీ అబుదాబిలో చాలా పెద్దది ఒకటి ఉంటుంది, అది మాస్క్ హైలైట్ ఉంటుంది. ఇదంతా అబుదాబికి ఇప్పుడే రీచ్ అయిపోయినాము. ఇదంతా ఎంట్రన్స్ మా హాస్పిటల్ దగ్గరికి మొత్తం ఎంట్రన్స్. ఇది ఆడ కనబడేది మా హాస్పిటల్. చాలా లగ్జరీ ఉంటుంది ఈ హాస్పిటల్ కూడా. ఇది అబుదాబిది. అబుదాబిలో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మా కంపెనీ. మంచిగా ఉంటుంది, మస్తు లగ్జరీ ఉంటుంది హాస్పిటల్ ఇది. ఇది ఏ హాస్పిటల్ అంటే మన ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ అండ్ ఇది చిల్డ్రన్స్కి గైనీకి సంబంధించిన హాస్పిటల్ ఇది. సో చాలా లగ్జరీ ఉంటుంది ఇది. ఇది వచ్చేసి ఒక ఎయిర్పోర్ట్ వ్యూ అన్నట్లు అనిపిస్తుంది మనకు. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ కోసం లింకి కార్ పార్కింగ్లో కారు పెట్టేసి ఇక లోపలికి వెళ్ళిపోయినాం. లోపల తీయరాదు వీడియో. సో ఇది డ్యూటీ స్టార్ట్ చేసుకునే ముందు డ్రెస్ చేంజ్ చేసుకున్నాలా. ఇక లంచ్ టైం అయింది. లంచ్ కోసము ఫుడ్ కోసము కిందకి వెళ్ళినాము మన కెఫెటీరియాకి. ఫుడ్ కొనుక్కొని మళ్ళీ వచ్చేసి లంచ్ చేస్తున్నా. లంచ్ బాగుంది. సో డ్యూటీ అయిపోయింది. ఈడ అబుదాబిలో వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇక అబుదాబి నుంచి మళ్ళీ దుబాయ్కి వెళ్ళాలా. 3:25 అవుతున్నది ఆల్మోస్ట్. ఇక మేము 5 లోపల రీచ్ అవుతాం కావచ్చు నాకు తెలిసి. చాలా వేడి ఉన్నది బయట. ఇదే నేను అన్న మాస్క్. ఇది మన ఇంటి దగ్గర మసీద్ అంటారు కదా, సో ఇది చాలా పెద్ద మాస్క్. ఒక 2024 Q1 దగ్గర 4 million మెంబర్స్ విజిట్ చేసారు దాన్ని. సో ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది ఐకానిక్ బ్రిడ్జ్. ఇది అబుదాబిది. చాలా పెద్ద ఉంటుంది బ్రిడ్జ్. అబుదాబిలోని ఎంట్రన్స్కి ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఒక 10 years బ్యాక్ ఈ బ్రిడ్జ్ చూడాలంటే ఒక 100 dirhams తీసుకుంటుండే చూడడానికి. ఇక దుబాయ్ ఇప్పుడే రీచ్ అయినాం 4:25కి. ఇది ఎంట్రన్స్ ఓన్లీ దుబాయ్ది. ఇంకా మా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఇంకొక 15-20 minutes పడుతుంది. ఇదంతా అల్ సఫా ఏరియా. ఇది దుబాయ్లో మన బిజినెస్ బ్యాంక్ దగ్గర ఉంటుంది అల్ సఫా ఏరియా అని. ఇది మా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసినాం. ఇది మా హాస్పిటల్ బిల్డింగ్. ఇది వచ్చేసి లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏరియా అన్నట్లు. ఇది ఇక లిఫ్ట్లో ఎక్కేసి పైకి వెళ్ళిపోయినా. ఇదంతా హాస్పిటల్ వ్యూ మాది. టైం అయిపోయింది డ్యూటీది. పంచ్ అవుట్ చేసేసి వెళ్ళిపోతున్నాయి ఇంటికి. ఇప్పుడు పోవడానికి నేను ప్రైవేట్ కార్ లిఫ్ట్ ఉంటుంది, సో అది యూజ్ చేసి వెళ్ళిపోతున్నా ఇంటికి. దిస్ ఇస్ మై డే వ్లాగ్. ఇంకా వీడియోస్ కావాలంటే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.